తుషారాద్రిసమచ్ఛాయం తులసీదామభూషణం తురంగవదనం వందే తుంగసారస్వతప్రదం. శ్రీ కూరత్తాళ్వాన్ వైకుంఠస్థవంలో నమ్మాళ్వార్లను గురించి అనగా శఠగోపముని గురించి మరి ఒక శ్లోకంలో కీర్తిస్తున్నారు. భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సంధుక్షిత ప్రణయసారరసౌఘపూర్ణ వేదార్థరత్న నిధిరచ్యుత దివ్యధామ జీయాత్ పరాంకుశపయోధిరసీమ భూమా. పరాంకుశపయోధి నమ్మాళ్వార్లు అనేటటువంటి పాల సముద్రము సర్వోత్కర్షగా ఉండుగాక అని మంగళాశాసనాన్ని చేస్తున్నారు. నమ్మాళ్వార్లను ఒక సముద్రంతో రూపిస్తున్నారు. సముద్రం లాంటి వారు నమ్మాళ్వార్లు. ఎలాంటి వారు వీరు? భక్తి ప్రభావ, సాటిలేని భక్తి నమ్మాళ్వార్ల యొక్క భక్తి. భక్తి ప్రవాహం వెల్లువై పారడం వలననే నమ్మాళ్వార్లు అనేక రూపములలో అనేక భావనలను వెలిబుచ్చుతారు. భగవానుని అనుభవించేటప్పుడు తాము పురుషులై ఉండి కేవలము పురుష భావనంతో భగవానుని అనుభవించడంతో తృప్తి తీరక స్త్రీ భావనను పొంది ప్రేమ పారవస్యం చేత స్త్రీ భావనను పొంది భగవానుని అనుభవిస్తారు. కనుకనే నమ్మాళ్వార్ల వైభవాన్ని కీర్తిస్తున్నటువంటి వారు మహానుభావులు ఒకరు నమ్మాళ్వార్లను చతుర్ముఖులుగా కీర్తిస్తారు. ద్రావిడ వేదాల్ని లోకానికి అనుగ్రహించిన వారు నమ్మాళ్వార్లైతే సంస్కృత వేదాల్ని అనుగ్రహించిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి చతుర్ముఖుడు అని పేరు, 4 ముఖములు ఉన్నాయని. నమ్మాళ్వార్లు కూడా చతుర్ముఖులే. చతుర్ముఖ సమాఖ్యాహి సఠగోపమునౌ స్థిత స్వవాజ మాతు దుహిదృ సఖీవాజ వర్ణనాత్ అని. అంటే నమ్మాళ్వార్లుగా పలికినటువంటి పలుకులు, చెలికెత్తగా పలికిన పలుకులు, తల్లిగారుగా పలికిన పలుకులు, నాయికగా పలికిన పలుకులు, మొత్తం 4 రకములుగా మాట్లాడారు. కనుక చతుర్ముఖులు అనేటువంటి మాట ఎలా అయితే బ్రహ్మదేవుడికి వర్తిస్తుందో నమ్మాళ్వార్లకు కూడా వర్తిస్తుంది అని. ఈ భావనలు కలగడానికి కారణమేమి? ఆళ్వార్లు ఇట్లాంటి భావనలను పొందడానికి కారణం భగవానుని వైభవాన్ని మనకు అందించేటటువంటి మంత్రం యొక్క అర్థాన్ని బాగుగా భావన చేయడం వలన ఆ మంత్రములోని ఒక్కొక్క పదము యొక్క అర్థము బాగుగా భాసిల్లినప్పుడు ఆ అర్థమే వీరి ద్వారా ఒక భావనను పొంది, ఒక స్త్రీ భావనను పొంది, అది చెలికెత్తగా కావచ్చు, నాయికగా కావచ్చు, తల్లిగారుగా కావచ్చు, ఓంకారం యొక్క అర్థము, ప్రణవం యొక్క అర్థము బాగుగా అనుభవానికి వచ్చినటువంటి దశలో చెలికెత్త భావన, నమఃపదం యొక్క అర్థము బాగుగా అనుభవానికి వచ్చినటువంటి దశలో తల్లిగారి యొక్క భావన, తరువాత నారాయణ పదం యొక్క అర్థము బాగుగా అనుభవానికి వచ్చినటువంటి దశలో నాయికా భావనము. ఈ రీతిగా నమ్మాళ్వార్లుగా పలికినటువంటి పలుకులు 4 రకములుగా పలికినారంటే దీనికి కారణం భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ. ప్రేమ హృదయంలో ఉప్పొంగుతూ ఉంటే అందువలన కలిగినటువంటి వచ్చినటువంటి పలుకులేవి. మనం రాసినటువంటి గ్రంథాల లాంటివి కాదు. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధములు భగవంతుని తాము అపరిమితంగా అనుభవించడం వలన కలిగినటువంటి ఆనందం లోపల ఇమడగా బయటకు వాగ్రూపకంగా ప్రవహిస్తే అది ప్రబంధములుగా రూపుదిద్దుకుంది. కనుక నమ్మాళ్వార్లు అంటే అట్లాంటి వారు. వేదార్థరత్న నిధి, వేదముంది, వేదమునకు రత్నాకరము అని పేరు. వేదమునకు సముద్రమునకు రత్నాకరము అని పేరు. వేదముంది, వేదము కూడా సముద్రం లాంటిదే. ఎందుచేత సముద్రంలో రత్నములు మాత్రమే ఉంటాయా? ఇంకా అనేకములైనటువంటివి ఉన్నా ప్రసిద్ధములైనటువంటి రత్నములకు ఆకరమైనది కనుక రత్నాకరము అని పేరు. కానీ నమ్మాళ్వార్లు అనే పాల సముద్రంలో రత్నముల వంటి సదర్థములు మాత్రమే గోచరిస్తాయి. భగవానుడు భగవద్గీతలో త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని ఉపదేశం చేస్తాడు. 3 గుణములు కలిగినటువంటి వారికి కావలసిన విషయములను వేదములు తెలుపుతాయి. కానీ అందులో సత్వగుణం కలిగిన వానికి ఏమి కావాలో దానిని మాత్రమే నువ్వు తీసుకో అని. కానీ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ సముద్రమునందు మాత్రము, నమ్మాళ్వార్లనే సముద్రమునందు అవతరించిన ఈ వేదమునందు మాత్రము అట్లా ఉండదు. కేవలము మనం పొందవలసిన సాత్వికులైనటువంటి వారికి కావలసినటువంటి రత్నముల వంటి అర్థములు మాత్రమే భాసిల్లుతూ ఉంటాయి. అచ్యుత దివ్యధామ
సముద్రం అచ్యుతుడు అంటే భగవానుడు, భగవానునికి దివ్యధామమైనది. భగవానుడు పాలసముద్రంలోనే పవళించి ఉంటాడు గనక నమ్మాళ్ళవార్లు భగవంతునికి దివ్యధామమైనటువంటి వారు. నమ్మాళ్ళవార్లు అనే సముద్రం కూడా ఎందుచేత నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని వర్ణిస్తూ భగవానునికి వాసస్థానమైనటువంటి వారు నమ్మాళ్ళవార్లు. శఠగోపవాగ్ వపుషి అంటారు. శఠగోపవాగ్, శఠగోపుల యొక్క వాక్కులలో నమ్మాళ్ళవార్ల వాక్కులలో ఉన్నాడు భగవంతుడు. వపుషి నమ్మాళ్ళవార్ల శరీరంలోనూ భగవంతుడు వచ్చి ఉన్నాడు. అందామత్ దంబు సైదు అని వైకుంఠంలో ఉండే ప్రీతిని నాయందు చేసి నాలో ఉన్నాడని కణ్గళి శివంతు గరియవాహి పుడభరంతు మిడుదందు వరియోడి నిండా అని ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం తమ లోపల ఏ రీతిగా ఉందో నమ్మాళ్ళవార్లు వర్ణిస్తారు తమ ప్రబంధంలో. గనక భగవానునికి దివ్యధామ, అచ్యుతుడైనటువంటి వానికి దివ్యమైన ధామము సముద్రము, పాలసముద్రము. ఆ రీతిగానే నమ్మాళ్ళవార్లు అనేటువంటి సముద్రము కూడా. అసీమ భూమా, భూమా అంటే బహోహో భావ భూమా అని ఆధిక్యాన్ని చెప్తుంది, బృహత్వాన్ని చెప్తుంది, గొప్పతనాన్ని. గొప్పవి అంటే ఈ లోకంలో ఆకారం చేత గొప్పవి కొన్ని ఉంటాయి, వైభవం చేత గొప్పవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పర్వతములు మొదలైనటువంటివి ఆకారం చేత గొప్పవి. ఆ సముద్రానికి కూడా ఆకారం చేత గొప్పతనం ఉంది. అలా కాకుండా మహత్వం చేత గొప్పతనం కలిగినటువంటి వారు నమ్మాళ్ళవార్లు గనక నమ్మాళ్ళవార్లను కీర్తిస్తూ వీరు కూడా ఒక సముద్రము అని కీర్తిస్తారు. ఇలా నమ్మాళ్ళవార్లను ప్రస్తుతించగానే నమ్మాళ్ళవార్ల హృదయంలో వేంచేసి ఉన్న పరమాత్మ దర్శనం, భాగవతోత్తములను దర్శించినప్పుడు వారి లోపల ఉండే పరమాత్మ దర్శనం జ్ఞానచక్షువులకు కలుగుతుంది కనుక అలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తరువాతి శ్లోకంలో అనుసంధానం చేస్తున్నారు. యన్మంగళాయ మహదే జగదాముశంతి త్రైవిష్టపాన్యపి పదాని యదాశ్రయాణి వందామహే సరసిజే క్షణమద్వితీయం వేదాంత వేద్యమనిదం ప్రథమం మహస్తత్. వేదాంత వేద్యం, వేదముల చేత తెలియబడేటటువంటిది పరమాత్మ స్వరూపము. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, భగవద్గీతలో స్వామి తెలుపుతాడు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అంటే వేదములన్నిటి చేత నేనే తెలుపబడేవాడిని. అక్కడ ఏవకారాన్ని మార్చుకుని అర్థం చెబుతారు భాష్యకారులు. వేదైరేవ అహం వేద్య, వేదైశ్చ సర్వైరేవ అహం వేద్య, వేదైశ్చ సర్వై అహం వేద్య ఏవ అని మార్చుకుని అర్థాన్ని చెప్పుకోమనమన్నారు. అంటే వేదముల చేతనే తెలుపబడేవాడిని నేను, కేవలం అనుమానానికో ప్రత్యక్షానికో అందని వాడిని, వేదమునకు మాత్రమే దొరికేవాడిని కనుక వేదముల చేతనే తెలియబడేవాడిని అని వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అంటాడు పరమాత్మ. కనుకనే వేదాంత వేద్యం, అలాంటి వేదాంతముల చేత వేదములకు శిరోభాగములైనటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల చేత తెలియబడేటటువంటిది. వేదాన్ని రెండు భాగములుగా చేసుకుంటే పూర్వభాగము కర్మభాగ, ఉత్తర భాగం అంతా బ్రహ్మభాగ. కనుక బ్రహ్మభాగ అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలిపేది, కర్మభాగ అంటే ఆ భగవంతుని ఆరాధన రూపకమైన యజ్ఞ యాగాది క్రియాకలాపములను వర్ణించేది. వేదాంత వేద్యం, వేదాంత వేద్యం అంటే ఉపనిషత్తుల చేత కీర్తింపబడేటువంటి వాడు, తెలియబడేటటువంటి వాడు, వాడి చేతనే తెలియబడేటటువంటి వాడు. బ్రహ్మసూత్రములలో వ్యాస భగవానుడు కూడా శాస్త్రయోనిత్వాత్ అంటాడు. అంటే శాస్త్రమే భగవానుని తెలియజెప్పేటటువంటి ప్రమాణము అని. కనుక యన్మంగళాయ మహతే జగదాంబుశంతి, భగవంతుడంటే ఎట్లాంటి వాడు? తేజసాం రాశిమూర్జితం అన్నట్లుగా దివ్య తేజస్సంతా గూడు కట్టుకొని ఉంటే అది ఒక పదార్థం అయితే అది భగవంతుడు అవుతాడు. త్రైవిష్టపాన్యపి పదాని యదాశ్రయాణి, మిగతా లోకములన్నీ కూడా భగవానుల్ని ఆశ్రయించి ఉన్నటువంటివి. ముల్లోకములు సకల స్థానములు కూడా భగవంతుడనే తేజస్సును ఆధారముగా కొని ఉన్నాయి. అట్లాంటి తేజస్సు భగవంతుడు, దివ్యమైనటువంటి తేజస్సు. యుగకోటి సహస్రాణి విష్ణు ఆరాధ్య పద్మభూ పునః త్రైలోక్య ధాతృత్వం ప్రతిపేదే ఇది శుశ్రుమా అని బ్రహ్మదేవుడు భగవానుల్ని యుగకోటి సహస్రాన్ని కొన్ని కోట్ల వేల యుగములు ఆరాధించి పునః త్రైలోక్య ధాతృత్వం మళ్ళీ బ్రహ్మ పదవిని పొందాడు అని శాస్త్రములు తెలుపుతున్నాయి. కనుక అన్ని లోకములకు అంటే అన్ని లోకములంటే లోకములో ఉండేటటువంటి వారందరికీ ఆధారభూతమైనటువంటిది ఏ తేజస్సో, ఏ శ్రీమన్నారాయణుడు అనేటువంటి తేజస్సో పరమాత్మయో అలాంటి ఆయనను కీర్తిస్తున్నాను. ఎలాంటిది ఆ తేజస్సు? అనిదం ప్రథమం. అనిదం ప్రథమం అంటే
ఇవాళ క్రొత్తగా జనించినటువంటి వాడు కాదు పరమాత్మ. పరమాత్మ అనాదిగా ఉన్నటువంటి వాడు గనక అలాంటి భగవానుణ్ణి కీర్తిస్తున్నాను. వందావహే సరసిజేక్షణం. ఉపనిషత్తులు చదివితే మనకేం తెలుస్తుంది? సరసిజేక్షణం అద్వితీయం, అద్వితీయం అని చెప్పబడుతుంది బ్రహ్మ పదార్థం ఉపనిషత్తులలో. సరసిజేక్షణం అంటే చాందోగ్య ఉపనిషత్తులోని అంతరాదిత్య విద్యలో సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుణ్ణి వర్ణిస్తున్నటువంటి ఉపనిషత్తు. తస్యేధా కభ్యాసం పుండరీకమేవమక్షిణి అని పద్మము యొక్క రేకుల వలె సూర్య కిరణముల చేత వికసింపబడిన లోతైన నీటిలో పుట్టిన లావైన నాళము మీద విస్తరించి ఉన్నటువంటి కమలము యొక్క రేకు వలె ఉండే అందమైనటువంటి నేత్రములను కలిగినవాడు అని ఆ సూక్తికి వ్యాఖ్యానం చేస్తున్న భగవద్ రామానుజులు అంత గంభీరంగాను గంభీరాంభ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీక దడామలాయతే క్షణ అని వర్ణిస్తారు. ఆ మాటను హృదయంలో ఉంచుకొని కూరత్తాళ్వాన్ని ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ వేదాంతములలో అద్వితీయమని కీర్తింపబడినవాడు. అద్వితీయం అంటే తనకు సాటి వేరొకడు లేనివాడు అని అర్థం. చోళ సమ్రాట్ అద్వితీయోస్తి భూతలే. చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించే చోళరాజు గారు అద్వితీయుడండి అన్నారు అనుకోండి. అద్వితీయుడు అంటే అర్థం ఏమిటి? ఇంక చోళరాజు తప్ప ఇంకెవడు లేరనే అర్థమా? ఆయనకి భార్య లేదని అర్థమా? పిల్లలు లేరని అర్థమా? సామ్రాజ్యం లేదని అర్థమా? ఆయన లాంటి వాడు వేరొకడు లేడని అర్థం. కనుకనే పరమాత్మ లాంటి వాడు మరొకడున్నాడా? లేడు. గనక నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. వేదాంతములు చెప్పే మాట ఇదే. భగవంతునితో సముడు కాని భగవంతుని కంటే అధికుడు కాని వేరొకడు లేడు. గనక భగవానుడు అద్వితీయమైనటువంటి తత్వము. ఈ జగత్తులను పోషించి పాలించి సృష్టించే సమయంలో వేరొకరి సహాయాన్ని స్వీకరిస్తున్నాడా? వేరొక పదార్థములను తీసుకొని వచ్చి సృష్టిస్తున్నాడా? ఏమీ లేదు. ఆయనయే గనుక అద్వితీయం అని చెప్పబడినటువంటి వాడు పరమాత్మ. అలాంటి ఆయనకు వందావహే నమస్కరించుతున్నాము అని జగతాం ఉశంతి అన్న చోట ఈ ఉశంతి అంటే ఉశంతి వశకాంతవు కాంతిరిచ్చ అని వష్టి అనేది ఏకవచనం. ఈ వష్టి అనేటటువంటి పదాన్ని కేవలం వేదంలోనే మాట్లాడాలి అనేటటువంటి అనుశాసనం ఉన్నప్పటికీ పూర్వులైనటువంటి పెద్దలందరూ కూడా ఉపయోగించారు కనుక ఉశంతి అని కూరేసులు కూడా నడయాడుం పాతంజలం కనుక వారు కూడా ఇక్కడ వాడుతున్నారు ఆ పదాన్ని. తరువాత శ్లోకంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం ఆజానులంబి భుజమాయత కర్ణపాశం తన్మేఘమేచగముదగ్ర విశాలవక్ష లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు. భగవంతుని యొక్క వక్షస్థలం లక్ష్మీధరం. లక్ష్మీదేవిని ధరించినటువంటిది. లక్ష్మీదేవిని ధరించడం అంటే ఆవిడికి ఇష్టం లేకుండా ఈయన ధరించడం కాదు. ఆవిడే ఇష్టం కొద్దీ ఈయన వక్షస్థలంలో ఉండి విశ్లేష్టుం నక్షమాహం దయిత త్వామితి వ్యాహరంతి. ఆళ్వార్లు కూడా తిరువేంకటమడయాన్ని వర్ణిస్తూ అహలహిల్లేని జరయుమెన్రు అని ఒక అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను అని ఆయన వక్షస్థలంలో ఉంటుంది అని వర్ణిస్తారు. ఎవరి మాట అంటున్నది? అసలు ఒకనాడైనా భగవానుని ఎడబాసి ఉన్నవాళ్ళు ఈ మాట చెబితే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఏనాడైనా భగవంతుని వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. అలాంటి ఆమె నేను విడిచిపెట్టి ఉండలేను అంటుంది. ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు భగవంతుడు, ఏమ్మా నా వక్షస్థలంలోకి వచ్చి కూర్చున్నావు, నాతో ఉన్నావు, కానీ ఏనాడు నన్ను విడిచిపెట్టి ఉండలేదు. కానీ ఒక్కసారైనా పుట్టింటికి వెళ్ళకపోతే బాగుంటుందా? ఓసారి పుట్టింటికి వెళ్ళి రాకూడదా? పాల సముద్రంలో పుట్టింది కదా ఈవిడ, వెళ్ళి రాకూడదా అని అడిగాడు పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ అలా అడిగాడు? ఈయనేదో వామనావతార భూమికను ధరించినప్పుడు మరి వామనుడు అంటే బ్రహ్మచారి కనుక బ్రహ్మచారి గారి బెళ్ళాన్ని వెంట వేసుకు తిరిగితే బ్రహ్మచారి అనే లోకం నమ్మదు కనుక, నమ్మకపోతే దానం ఇవ్వడు కనుక ఈవిడని దగ్గర పెట్టుకుని కలుముల రాణి అయినటువంటి లక్ష్మీదేవిని ప్రక్కన ఉంచుకుని అడగడానికి చిన్నతనమే కనుక కొంచెం పుట్టింటికి పెడుతుందేమో అని అడిగితే వెళ్ళింది ఆవిడ? లేదు, ఆయన వక్షస్థలంలోనే ప్రకాశిస్తూ కూర్చొని ఉంది. కనుక అమ్మవారు ఏనాడు విడిచిపెట్టకుండా భగవంతుని వక్షస్థలంలోనే ఉంటుంది. లక్ష్మీధరం, లక్ష్మీదేవిని ధరించి ఉండేటటువంటి ఉదగ్ర విశాల వక్ష, విశాలమైనటువంటి ఎత్తైన నిడుదైనటువంటి వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. పీతాంబరం, పీతాంబరాన్ని ధరించి ఉంటాడు. వరద శీతల దృష్టిపాతం, పరమాత్మ కటాక్షిస్తుంటే వేరే వచ్చినటువంటి వాళ్ళని పరమాత్మ మాట్లాడి పలకరించాల్సిన అవసరం లేదు. ఆయన సమర్థుడు గనక
కన్నులతోటే పలకరిస్తాడు. సంభాషమాణమివ అని చెప్పిన రీతిగా మాట్లాడుతున్నట్టే ఉంటాయి ఆ కన్నులు. తూదుసై కణ్గళ్ అంటారు, దౌత్యాలను నడిపేటటువంటి కన్నులు అని. అలాంటి ఎన్నో కష్టములతో ఎన్నో కోరికలతో పరమాత్మ సన్నిధానానికి, మన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి ఎంతమంది వస్తారండి? ఎన్ని సమస్యలతో వస్తారు. ఒక్కసారి పరమాత్మని దర్శించేటప్పటికీ వాళ్ళ ఆర్తి అంతా తీరిపోతుంది. అలా తీర్చే చూట్కులు కలిగినటువంటి వాడు గనక పీతాంబరం వరద శీతల దృష్టిపాతం. వరదుడు భగవంతుడు. వరదుడంటే వరాన్ దియతి ఇది వరద, వరాన్ దదాతి ఇది వరద. వరములనిచ్చువాడు కనుక వరదుడు, వరములను తొలగించువాడు కనుక వరదుడు. వరములనిచ్చువాడంటే బాగుంది, అందరూ ఆయన దగ్గరికి పెడతాం. వరాన్ని పోగొట్టేసేవాడంటే ఎవరైనా పెడతారా? కానీ ఈయన వరములను తొలగించువాడట. అంటే అర్థమేమి? మనకు మరొక దానిని కోరుకోవాలి అనేటటువంటి అవసరాన్ని తొలగించేవాడు గనక, మరొక వరాల్ని అడగాల్సిన అవసరమే లేకుండా చేసేవాడు గనక వరద. అలాంటి ఆయన వరద స్వభావం ఏదైతే ఉందో అదంతా ఆయన నేత్రములలోనే కనిపిస్తూ ఉంటుంది. వరద శీతల దృష్టిపాతం ఆజానులంబి భుజం ఆయత కర్ణపాశం. మోకాడుల వరకు వ్రేలాడుతూ ఉండేటటువంటి భుజములను కలిగినటువంటి వాడు, భుజముల వరకు వ్రేలాడుతూ ఉండేటటువంటి కర్ణపాశములను, పాశ శబ్దం కూడా సౌందర్యాన్ని వర్ణించేటటువంటి శబ్దం కనుక అందమైనటువంటి కేశపాశములను కలిగినటువంటి వాడు అయిన ఆ పరమాత్మ మమావిరస్తు, నాకు సాక్షాత్కరించుగాక, అంటే నన్ను కటాక్షించి తన దివ్యమైనటువంటి రూపాన్ని చూపించుగాక. ఇంత దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు సామాన్యుడైనటువంటి వాడు కాడు. ఎలాంటి వాడు ఈయన? యత్తత్వమక్షరమదృశ్యమగోత్రవర్ణం అగ్రాహ్యమవ్యయమనీదృశమద్వితీయం ఈశానమస్య జగదో యదణోరణీయ తద్వైష్ణవం పదముదారముదాహరామః. విష్ణుస్వరూపాన్ని ఉదాహరామః చెప్పబోతున్నాం. ఈ వైకుంఠ స్తవంలో శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్పబోతున్నాం. ఎలాంటిది ఈ స్వరూపం? యత్తత్వమక్షరం, అదృశ్యం, నాశనం లేనటువంటిది. కంటికి కనిపిస్తుందా? భగవంతుడిని నేత్రంతో చూడాలనుకుంటే ఎవడైనా ఈ మాంసమేధోస్థి సంభవమైన నేత్రంతో చూడగలడా? న చక్షుషా పశ్యతి కశ్చనయనం అంటుంది. న చక్షుషా పశ్యతి, ఈ కంటితో ఎవ్వడు పరమాత్మను చూడజాలడు. వేదం తమిళ శైల పెరుమాన్, వేదాంత తమిళ భాషలో చెప్పిన నమ్మాడి వాళ్ళు కూడా కట్కిలి ఉన్నై కాణువారరుడాయ్ అంటారు. కట్కిలి, కంటికి లేనివాడా అని. కంటికి లేనివాడా అంటే కంటికి కనబడనివాడా. కంటికి కనబడనివాడా అంటే అర్థమేమి? భగవంతునికి రూపం లేదని అర్థమా? కాదు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించే సామర్థ్యం మన కంటికి లేదని అర్థం. కంటికి కానరానివాడా అంటే ఇలాంటి కన్నులకు కానరానివాడా. మరి చూడాలి అంటే భగవంతుడిని చూచే నేత్రం ఉంది, మనోనేత్రం. మనోనేత్రంతో దర్శిస్తేనే దర్శింపబడతాడు. ఆ వైకుంఠ లోకంలో వేంచేసి ఉండే పరమాత్మని ఈ లోకంలో ఉండేటటువంటి జనుడు దర్శించాలంటే ఎలా దర్శించాలి? మామూలు కంటితోటి దర్శించగలడా? దర్శించలేడు గనక ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపం అదృశ్యం అగోత్రవర్ణం. ఎప్పుడైనా ఎక్కడైనా పరమాత్మ జన్మిస్తే కదా ఫలానా గోత్రానికి చెందినటువంటి వాడు అని భగవంతుడిని అనేది, ఫలానా వర్ణంలో అవతరించినటువంటి వాడు అని అనేది. భగవంతుడే ఈ సమస్త జగత్తుని సృష్టించినటువంటి జగత్ కారణభూతుడైనటువంటి వాడు గనక, ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహ అనబడినటువంటి వాడు పరమాత్మ గనక ఆయన ఏదైనా ఒక అవతారాన్ని స్వీకరించినంత మాత్రము చేతనే పామరుల వలె మనవలే ఆయన ఒక జన్మను స్వీకరించాడు, మనవాడే అని అనుకోవడానికి అవకాశం లేదు. ఆయన ఏ రూపము స్వీకరించినా తన యొక్క దివ్యమైన స్వభావములతోటి కలిగి ఉండియే అవతరిస్తాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అని అజత్వ అవ్యయత్వ పారమేశృతృత్వాది స్వభావములను విడిచిపెట్టకుండగానే సంభవామి ఆత్మమాయయ అని భగవద్గీతలో భగవానుడు చెబుతాడు కనుక అగోత్రవర్ణం అగ్రాహ్యం అవ్యయం అనీదృశం. అగ్రాహ్యం భగవంతుణ్ణి గ్రహించడానికి తగినటువంటి సామర్థ్యము కలిగినటువంటివి ఏ అవయవములు లేవు కనుక ఎవరి చేత గ్రహింపబడనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూప రూప గుణ విభూతి మహదైశ్వర్యములను కలిగినటువంటి వాడు పరమాత్మ గనుక అనీదృశం. భగవంతుణ్ణి ఇలాంటి వాడు అని అనుకుందామా?
ఆయన లాంటి వాడు వేరొకడు ఉంటే కదా మనకి కనిపించే పదార్థం ఒకటంటూ ఉంటే దీనిని చూసి ఇలాంటి వాడే పరమాత్మ అని చెప్పవచ్చును. ఆయనతో సదృశమైనటువంటి వాళ్ళు వేరొకళ్ళు లేరు గనక అనీదృశం అద్వితీయం. తానొక్కడై ఉండి సంకల్ప మాత్రం చేతనే ఇంత జగత్తును సృష్టించేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ ఏవో పరికరాల్ని పుచ్చుకొని ఏవో సాధనములను పుచ్చుకొని ఎక్కడి నుంచో మట్టు పట్టుకొచ్చి ఈ లోకాన్ని తయారు చేశాడా? అలా తయారు చేశాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుచేత ఒకవేళ ఎక్కడి నుంచైనా మూల పదార్థాన్ని పట్టుకొచ్చి ఈ లోకాన్ని తయారు చేశాడంటే ఆ మూల పదార్థాన్ని ఎవరు తయారు చేశారని ప్రశ్న. లేదండి దాన్ని తయారు చేయడానికి మరొక చోట నుంచి మూల పదార్థం పట్టుకొచ్చాడు భగవంతుడు అంటే ఆ మూల పదార్థాన్ని ఎవరు సృష్టించారని ఇలా అనవస్థా దోషం వస్తుంది. కనుక పరమాత్మ తన శరీరాన్ని వికరింపజేశాడు తప్ప తనకు శరీరభూతంగా ఉండేటటువంటి ఈ ప్రకృతిని వికరింపజేసి ఈ జగత్తుగా మార్చాడే తప్ప తానొక మూల పదార్థాన్ని వేరొక చోట నుంచి పట్టుకొని వచ్చినటువంటి వాడు కాడు గనక అద్వితీయమైనటువంటి వాడు పరమాత్మ. ఈశానమస్య జగతః, ఈ జగత్తునంతటిని ఈశానం, ఈశానుడు అంటే పరిపాలించువాడు నియమించువాడు అనే అర్థం. ప్రతి వ్యక్తి లోపల తాను వ్యాపించి ఉండి నియమిస్తూ ఉంటాడు పరమాత్మ. కనుకనే పరమాత్మకు ఏమని పేరు? అంతర్యామి అని పేరు. అంతర్యామి అంటే అర్థమేమి? యమనం అంటే పరిపాలించుట. అంతఃప్రవిష్ట శాస్త ఉపనిషత్తు చెప్తుంది, లోపల ప్రవేశించి నియమించువాడు అని. దీనినే వేదాంత శాస్త్రంలో శాస్త్రవేత్తలు నృపనభోవ్యావృత్తి అంటారు. నృపనభోవ్యావృత్తి అంటే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆకాశం ఉంటుంది. కానీ ఎవరినైనా శాసించగలదా? లేదు. మహారాజు అందరినీ పాలించగలడు, నియమించగలడు. కానీ ఆయన ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉండగలడా? లేడు. భగవానుడు అంతటా వ్యాపించి అన్నిటినీ నియమిస్తూ ఉండేటటువంటి వాడు గనక ఇందులో కూడా ఆయన అద్వితీయుడే పరమాత్మ. ఈశానమస్య జగతః యదణోరణీయ. అణోరణీయ, వేటినైతే మనము సూక్ష్మములైనటువంటివి అనుకుంటామో, వేటికి లోపల వేరొక పదార్థం వ్యాపించడానికి వీలు లేనంత సూక్ష్మమైనవి అని అనుకుంటామో అలాంటి వాటికంటే కూడా సూక్ష్మతముడైనటువంటి వాడు పరమాత్మ. కనుక అణోరణీయ, అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ. తద్వైష్ణవం పదం ఉదారముదాహరామః. అలాంటి అన్నిటికంటే గొప్పవాడైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నేను విజ్ఞాపనం చేయబోతున్నాను అని శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః.